ఆవిష్కరణలకు ఆలోచన ఉంటే చాలని, అర్హతల అవసరం లేదని నిరూపిస్తున్నారు మచిలీపట్నానికి చెందిన తోట కృష్ణ భగవాన్. 7వ తరగతి వరకే చదువుకున్న ఎన్నో యంత్రాలను రూపొందించి అందరితో ఔరా అనిపించుకున్నారు. 81 ఏళ్ల వయసులో కాళ్లు సహకరించకున్న చక్రాల కుర్చీ సాయంతో వర్క్షాప్లో పనిముట్లతో కుస్తీ పడుతూ వినూత్న డిజైన్లకు రూపమిస్తున్నారు. గూడూరు మండలం పోలవరానికి చెందిన కృష్ణ భగవాన్ కుటుంబం ఎన్నో ఏళ్ల క్రితం బతుకు తెరువు నిమిత్తం మచిలీపట్నం వచ్చి స్థిరపడింది. 7వ తరగతి వరకు చదివిన కృష్ణ భగవాన్ తొలుత ఆంధ్ర జాతీయ కళాశాలలో లేతీ మిషన్ పై శిక్షణ పొందారు. అనంతరం ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీలో చేరి 10 ఏళ్ల పాటు పనిచేశారు. 1969లో సోదరుడు తులసీరాంతో కలిసి 5,000 రూపాయల పెట్టుబడితో వర్క్ షాప్ ప్రారంభించారు. 1972లో రాష్ట్రంలోనే తొలిసారిగా పచ్చిపాల నుంచి వెన్న తీసే యంత్రం రూపొందించారు. 45 ఏళ్లలో పిండి వంటలు, వస్తువుల తయారీకి వినియోగించే అనేక యంత్రాలను డిజైన్ చేసి కొన్నింటికి పేటెంట్ పొందారు. మిషనరీ చేయటంలో కొంచెం డీప్గా ఆలోచించి చేస్తున్నాను. అందుకనే బయట నుంచి ఆర్డర్లు కూడా బాగానే వస్తాయి మాకు. నాకు ఇప్పుడు 81 సంవత్సరం వచ్చినా కానీ నేను ఇంకా ఇంటికాడ ఉండాలని కుతూహలం, ఎప్పుడు వర్క్షాప్లో ఉండాలనే ఆలోచనలనే ఉంటాను. నేను ఆ వర్క్ చేసుకుంటూనే ఉంటాను. బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది. కొత్త కొత్త డిజైన్ చెయ్యాలనే ఆలోచనలు ఉంటాయి. దాంతో అలా గడుపుకుంటూ వస్తున్నాను. నేను పెద్దగా చదువుకోకపోయినా నాకు నాలెడ్జ్ భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం నేను మిషనరీ డిజైన్ చేసుకుంటున్నాను. 81 ఏళ్ల వయసులో వయోభారంతో ఇబ్బందులు పడుతున్న కుమారులు వాసుదేవరావు, చంద్రమౌళి సాయంతో వర్క్షాప్ నిర్వహిస్తున్నారు కృష్ణ భగవాన్. తండ్రి రూపొందించిన యంత్రాలను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసినట్లు వాసుదేవరావు తెలిపారు. ఈ మిషనరీ చేయటంలో మా నాన్నగారు చేర్పిన విద్య నేర్చుకుంటూ మేము డిజైనింగ్గా యూజ్ చేస్తున్నాము. ఈ మిషనరీ బయట రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటాయి. అవి కొత్త కొత్త ఆర్డర్లో మాకు ఇలా మిషన్లు కావాలంటే అవి డిజైనింగ్ చేయటం మా నాన్నగారి ప్రత్యేకత. ఆ విద్య మాకు కూడా నేర్పారు. నేను మా బ్రదరు ఇద్దరం చేసుకుంటా నాన్నగారి చేతి కింద చేసుకుంటున్నాం. ఇప్పుడు అమెరికా, దుబాయ్ కూడా వెళ్ళినాయి మిషన్లు. ఈ పల్లి లడ్డు మిషన్లు, నువ్వులుండ ఇవి దుబాయ్ వెళ్ళినాయి. అమెరికా చక్కల మిషను, చౌగోడి మిషను వెళ్ళినాయి.